థ్యాంక్ యూ జీసస్. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని ఆనందం నా యేసుతో సొంతం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవే ఆ ప్రేమకు. పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాళలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాళలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఊహకు అందరిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఊహకు అందరిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును
ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో, నా యేసు వలనే ప్రాణమీయలేదయా. మరణపు ముల్లులో పిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేదయా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో, నా యేసు వలనే ప్రాణం ఇవ్వలేరయ్యా. మరణపు నీడలో పిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేరయ్యా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనము. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనము. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవే ఆ ప్రేమకు. మాటలు చాలవు ఆ ప్రేమకు. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా స్తోత్రములు. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నతించెదను. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నతించెదను. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నతించెదను. కలిమి చేచారి నన్ను వంచిన స్థితులు తల క్రిందులే చేసిన. కలిమి చేచారి నన్ను వంచిన స్థితిని తల క్రిందులే చేసిన. రెండంతలుగా దయచేసేదవని, రెండంతలుగా దయచేసేదవని నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా, నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నతించెదను. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నతించెదను. పరులు ఎగతాళి శృతి మించిన కలవరము పొంది నీ కృంగిన. పరులు ఎగతాళి శృతి మించిన కలవరము పొంది నీ కృంగిన. నా మొర విని కృప చూపెదవని, నా మొర విని కృప చూపెదవని నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా, నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా.
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. యేసయ్యా సావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. శ్రమలు చెలరేగి బెదిరించినా ఎముకలకు చేటుని తెచ్చిన. శ్రమలు చెలరేగి బెదిరించినా ఎముకలకు చేటుని తెచ్చిన. ఆపదలలో విడిపించేదవని, ఆపదలలో విడిపించేదవని నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా నాకు తెలుసునయ్యా. మంచి యేసయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. 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 నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ఒక ప్రత్యేకమైన టాపిక్ని మనం చెప్పుకోబోతున్నాం. యవనస్తులకు ఇది చాలా అవసరమైంది. ఎందుకంటే రక్షణ, కంప్లీట్ సాల్వేషన్ అనే అంశం మనకు అవసరం. సంపూర్ణమైన రక్షణ మనకు ఎలా సమకూర్చబడుతుందంటే, సంపూర్ణమైన రక్షణ 3 స్టేజెస్లో మనకి జరుగుతుంది. సంపూర్ణ రక్షణను మనం పొందాలి అని దేవుని యొక్క నిత్య సంకల్పం, నిత్య ప్రణాళిక అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి కంప్లీట్గా మనం రక్షించబడాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే, మొట్టమొదట మనము నీతిమంతులుగా తీర్చబడాలి. దాన్ని ఫేజ్ 1 అంటారు. మొదటి స్టెప్ ఏంటి చెప్పండి?
నీతిమంతులుగా తీర్చబడటం. రెండో స్టెప్ ఏంటి అని అంటే పరిశుద్ధపరచబడుట. రెండో స్టెప్ ఏంటంటే పరిశుద్ధపరచబడుట. మూడో స్టెప్ ఏంటి అని అంటే మహిమపరచబడుట. చెప్పండి, మూడు విషయాలు ఏంటి? ఒకటి నీతిమంతులుగా తీర్చబడుట, రెండోది పరిశుద్ధపరచబడుట, మూడోది మహిమపరచబడుట. ఇంగ్లీష్లో జేఎస్జి అంటారు. జే మీన్స్ జస్టిఫికేషన్, ఎస్ అంటే సాంటిఫికేషన్, జి అంటే గ్లోరిఫికేషన్. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం చూడబోతున్నాం. చూడండి, మొట్టమొదటి ఫేజ్లో మనము నీతిమంతులుగా ఎలా తీర్చబడతాం, నీతిమంతులుగా తీర్చబడడం ఎలాగా అనే అంశాన్ని ఇప్పుడు మనం చూస్తాం. చూడండి, రోమా పత్రిక 3:24 మనం ఎవరిమి అనంటే వీఆర్ ఆల్ ఆర్ సిన్నర్స్. మనము ప్రతి ఒక్కళ్ళం పాపులమై ఉన్నాం. పాపం చేశాం. పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. రోమపత్రిక 3:23-24 చదువమ్మా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూడండి, ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం? ఉచితముగా యేసుక్రీస్తు కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మనం దానికి ముందుగా చేయాల్సింది ఏంటి అంటే రోమా పత్రికలో 10:8, 9, 10 ఉన్న వాక్యాలు మనం గ్రహించాలి. నీతిమంతులుగా తీర్చబడాలంటే ముందు మనము దేవుని వాక్యాన్ని వినాలి. చెప్పండి, ఏం చేయాలి? హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ ఏంటి అంటే బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము రెండో స్థాయిలో ఏంటి అని అంటే విశ్వాసం ఉంచాలి. మూడోది ఏంటి అని అంటే యు మస్ట్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద వాటర్ అండ్ ద హోలీ స్పిరిట్. మనం ఖచ్చితంగా మూడో ఫేజ్లో నీటిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం తీసుకుంది. ఓకేనా? అప్పుడు ద ఫోర్త్ స్టేజ్ ఏంటి అని అంటే మనము సంఘములోను సహవాసములోను చేర్చబడి నీతిమంతులుగా తీర్చబడతాం. దేవునికి స్తోత్రం. చదువు నాన్న, 9-10 చదువు. అదేమనగా యేసు క్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని మీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల మీ హృదయములో విశ్వాసం ఉంచాలి, నీవు రక్షింపబడుదువు. విశ్వాసం ఉంచాలి, వినాలి, ఒప్పుకోవాలి, విశ్వాసం ఉంచాలి. తర్వాత విశ్వసించిన నీవు బాప్తిసం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అప్పుడు మనం రక్షించబడతాం. చెప్పండి, ఏంటి చెప్పండి? రక్షణ ఎలా వస్తుంది? వీఆర్ హౌ టు మేక్ ద సాల్వేషన్. మనం ఏ విధంగా రక్షణను పొందుతామంటే ఫస్ట్ మనము దేవుని మాటను వినాలి. రెండవది దేవుని మాటను మనము అంగీకరించాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వాసం ఉంచాలి. మూడవది విశ్వాసం ఉంచాలి, నాలుగవది బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మనం రక్షించబడతాం. ఎలా రక్షించబడుతున్నామంటే ఉచితముగా రక్షణ. చెప్పండి, నీతిమంతులుగా ఎలా తీర్చబడతాం? డబ్బులు ఏమైనా ఇస్తున్నాం మనం నీతిమంతులుగా తీర్చబడటానికి? లేదు. బైబిల్ చెప్తుంది రోమపత్రికలో 3:24 ఇప్పుడు మనం చదివాం కదా. ఏం చెప్తుందంటే మనము కేవలము ఆయన కృప చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇప్పుడు ఏమైంది? ఆయన కృప ఏం చేస్తుంది మనల్ని అంటే మన మీద ఉన్న పాపపు శిక్ష అంతటికి వెల చెల్లిస్తున్నాడు యేసు ప్రభు. మనం పాపులం కదా, మనం నీతిమంతులుగా ఎలా అవుతాం? ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒకసారి ఒక 16 సంవత్సరాల అమ్మాయి, బహుశా హనీ అంత ఉండిద్దేమో,
16 సంవత్సరాల అమ్మాయి, జడ్జి గారి కూతురు అనమాట. జడ్జి గారి కూతురు ఏం చేసిందంటే, కారు నడపాలని వాళ్ళ నాన్న డ్రైవింగ్ అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటే కారు నడపాలని చెప్పేసి తాళం తీసుకొని వాళ్ళ నాన్న స్నానానికి వెళ్తే తాళం తీసుకుని కారు తీసింది. కొంచెం కొంచెం వచ్చు, పక్కనే ఉండి నేర్పిస్తూ ఉన్నాడు. ఆమె మైనర్, అంటే ఆమె పెద్దది కాలేదు, 18 దాటితే పెద్దది, అవునా? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? వెళతా ఆ అమ్మాయికి ఎలా నడపాలో అర్థం కాల, బ్రేకులు పల్లా ఒక ఆయన్ని గుద్దేసింది, చచ్చిపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఈయన జడ్జి, పోలీసులు కేసు పెట్టారు, కోర్టుకు తీసుకెళ్ళారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేశాడంటే, ఈమె తప్పు చేసింది, మైనర్లు బండి నడపకూడదు కాబట్టి బండి నడిపింది, ఒకళ్ళ చావు కారణమైంది కాబట్టి ఈమెకి యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. యావజ్జీవ కారాగార శిక్ష అంటే సుమారుగా 14 సంవత్సరాలు. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు జీవిత ఖైదీ అంటారు దాన్ని. యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఆ శిక్ష 14 years అన్నమాట. ఇప్పుడు అమ్మాయి 16 సంవత్సరాలు ఉంది, 14 సంవత్సరాలు జైల్లో ఉంటూ వస్తే అప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతాయి చెప్పండి? ఆ? 16 + 14 ఎంత? అప్పుడు 30 సంవత్సరాలు అయిపోతుంది. యవ్వన కాలం అంతా ఏమైపోతుంది? చదువు టైం అంతా ఏమైపోయింది? పడైపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు జడ్జి ఏం చేశాడు తెలుసా? దీనికి ఇదిగో ఈ అమ్మాయి శిక్ష పడాలి, శిక్ష పడింది. ఈ శిక్ష కాకుండా ఇంకొక రెండవ శిక్ష ఉంది. ఏంటి అనంటే, ఆ చనిపోయిన వ్యక్తులకు ఒకవేళ గనక 1 కోటి రూపాయలు ఇస్తే, ఎంత? 1 కోటి రూపాయలు ఇస్తే ఆమె శిక్ష. 2 ఏంటి చెప్పండి? 1 కోటి రూపాయలన్నా కట్టాలి, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష అయినా విధించాలి అని తీర్పిచ్చేశాడు. ఆ బిడ్డ అనుకుంది, మా నాన్న ఇంత కఠినస్తుడా, నేను మా నాన్న నన్ను విడిపిస్తాడు అనుకున్నాను, కానీ శిక్ష విధించాడు అని చెప్పింది. అనుకుంది. ఆయన ఏం చేశాడంటే 1 కోటి రూపాయలు చెక్కు రాసేసి వాళ్ళకి చెల్లించేసి ఈ బిడ్డను ఏం చేశాడు? విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, అంటే ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఎవరు చెల్లించారు? ఎవరు చెల్లించారు? తండ్రి చెల్లించారు. ఎవరి కోసం? కుమార్తె కోసం. అర్థమవుతుందా? అట్లాగే యేసుక్రీస్తు ప్రభువు మన కోసం, మన పాపముల కోసం, మన అపరాధముల కోసం వెల చెల్లించాడు. దేవునికి స్తోత్రం. దాన్ని ఏమంటారంటే రిమూవింగ్ పెనల్టీ ఆఫ్ సిన్. చూడండి, రోమాపత్రిక 5:18. రోమాపత్రిక 5:18 చదువునానా? కాబట్టి తీర్పు ఒక్క అపరాధముల వలన వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమైంది, అలాగే ఒక పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ ఏం చేసింది తెలుసా? మనల్ని పాపము నుండి విడుదల చేసి నీతిమంతులుగా తీర్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది ఈ జస్టిఫికేషన్లో అనంటే, మన ఆత్మ మీద యేసుక్రీస్తు రక్తమును ప్రోక్షించాడు, మన ఆత్మ రక్షించబడింది. దేవునికి స్తోత్రం. చెప్పండి, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై, మీ ఆత్మ ఏమైపోయింది? జీవం కలిగి ఉన్నది. నీతి విషయమై జీవం. యేసు ప్రభు రక్తము ప్రోక్షించటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా?
మన జీవితంలో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. శరీరంలో ఉన్న ఆత్మ ఏమైందంటే మనల్ని నీతిమంతులుగా చేసేసాడు. మన ఆత్మ నీతిని ధరించుకుంది. మన ఆత్మలో నీతి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో ఫేజ్లోకి వెళదాం. రెండో ఫేజ్ ఏంటి అని అంటే పరిశుద్ధపరచబడటం. దేవునికి స్తోత్రం. జస్టిఫికేషన్లో ఏమి శుద్ధి అయిపోయింది చెప్పండి? ఇప్పుడు ఆత్మశుద్ధి. చెప్పండి. రెండవది, ఇప్పుడు శాంటిఫికేషన్లో ఏమి శుద్ధి చేయబడుతుందో తెలుసా మనకి? మనము ఈ శాంటిఫికేషన్లో జరిగేది ఏంటి అంటే ప్రాణ ఆత్మలు శుద్ధి చేయబడతాయి. ప్రాణ ఆత్మలు శుద్ధి చేయబడతాయి. దేవునికి స్తోత్రం. చూడండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవమా. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచబడుట వలనను, ఆత్మ మిమ్ములను ఏం చేస్తుందంటే పరిశుద్ధ పరుచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు రెండో ఫేజ్ లో ఏంటి అని అంటే పరిశుద్ధపరచబడటం. చెప్పండి. శాంటిఫికేషన్ దేని ద్వారా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. వాక్యము, జీవవాక్యము, యేసు ప్రభుని గురించిన వాక్యము సత్యమైనది కాబట్టి ఆ సత్యవాక్యాన్ని నమ్మటాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో ఏముంటుందంటే మనము ప్రతి పాపము నుండి విడిపించబడి మనం ఏమయ్యాం తెలుసా? పరిశుద్ధులమై ఉన్నాం. చదువునా? అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధపరచబడ్డాం. దేవునికి స్తోత్రం. దాని అంతము నిత్య జీవము. రెండో దాంట్లో ఏం జరుగుతుందంటే రిమూవింగ్ ద పవర్ ఆఫ్ ద సిన్. ఏం తీసేయబడుతుంది? పాపము యొక్క శక్తి మనలో నుండి ఫస్ట్ పెనాల్టీ ఆఫ్ సిన్, పాపము యొక్క శిక్ష నుండి మనం విడుదల పొందాం. ఇప్పుడు రెండవ ఫేజ్లో ఏం జరుగుతుంది తెలుసా? సంఘములోకి చేర్చబడిన మనం సహవాసంలో నిలిచి వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆరాధికులుగా వాక్య సత్యములో స్థిరపరచబడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధపరచబడుతున్నాం. దాని నుండి మనం ఏం చేయబడుతున్నాం అంటే రిమూవింగ్, మనము పెనాల్టీ కాదు, ఇప్పుడు పవర్ ఆఫ్ సిన్, పాపము యొక్క శక్తి నుండి మనం విడుదల పొందుతున్నాం. పాపానికి శక్తి ఉంది తెలుసా మీకు? పాపనుకున్న శక్తి ఏంటి అంటే మనల్ని బలహీనపరిచి నరకానికి తీసుకుని వెళ్తామే పాపానికి ఉన్న శక్తి. ఇక్కడ మనం విశ్వాసం ద్వారా కృప చేత వాక్యం చేత మనం ఏం చేయబడుతున్నాం అంటే విడుదల పొందుతూ దేవుని సన్నిధిలో మన ఆత్మను ప్రాణమును విమోచించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చదువమ్మా. 1:9 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమయుక్తమునయ్యున్న సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆత్మరక్షణ అని రాశాడు, కానీ నిజమేగా ట్రాన్స్లేషన్ ఏంటో తెలుసా? సేవ్ ది సోల్, వారి ప్రాణము రక్షించబడింది. దేవునికి స్తోత్రం. రెండో ఫేజ్లో శాంటిఫికేషన్ ఏం జరుగుతుందంటే మన ప్రాణం విమోచించబడుతుంది. చెప్పండి ఏం చెప్పింది? ఫస్ట్ దాంట్లో ఆత్మ విమోచన, రెండో దాంట్లో ప్రాణ విమోచన జరుగుతుంది, మూడో దాంట్లో గ్లోరిఫికేషన్. మూడవ భాగం ఏంటి అంటే గ్లోరిఫికేషన్. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, 2వ పత్రిక 10వ వచనంలో ఏమని ఉంటుందంటే అక్కడ మనము
మహిమలోకి వెళ్ళబోతున్నాం. ఎటర్నల్ గ్లోరీ అక్కడ చూడబోతున్నాం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 3వ ఫేజ్లో ఏం జరుగుతుందో తెలుసా? మనం శరీర విమోచన జరుగుతుంది. చెప్పండి, ఏం జరుగుతుంది? మొదటి ఫేజ్లో ఆత్మ విమోచన, 2వ ఫేజ్లో ప్రాణ విమోచన, 3వ ఫేజ్లో శరీర విమోచన జరుగుతుంది. అంటే విమోచన లేకపోతే సాల్వేషన్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. మీరు ఆలోచించేయండి. ఆదాము అవ్వలు పండు తిన్న తర్వాత వెంటనే చనిపోయారా? కొన్ని రోజులు బ్రతికిన తర్వాత చనిపోయారా? యేసు ప్రభు దేవాది దేవుడు ఏం చెప్పాడంటే, పండు తిను దినమున మీరు నిశ్చయముగా సచ్చెదరు అని చెప్పారు. అంటే దేంట్లో చనిపోయారు వాళ్ళు? మొట్టమొదట ఆత్మలో చనిపోయాడు. రెండవది, వాళ్ళ జీవితాలు ప్రాణమంతా పాపముతో నింపబడిపోయింది. పాపం వచ్చేసింది. మూడవది, వాళ్ళు శారీరక మరణాన్ని పొందారు. మీరు ఆలోచించేయండి. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? మొట్టమొదట మన ఆత్మను రక్షిస్తాడు. 2వ ఫేజులో ఏం చేస్తాడో తెలుసా? సంఘములో సహవాసములో పరిశుద్ధులతో సమకూర్చి మన ప్రాణాన్ని రక్షిస్తాడు. 3వ ఫేజులో చనిపోయిన తర్వాత మన శరీరాన్ని కూడా ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. ఏం రక్షణ పొందుతుంది చెప్పండి? 3rd ఫేజ్లో దాన్ని ఏమన్నారంటే గ్లోరిఫికేషన్ అన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? 3వ ఫేజ్లో ఏమి రక్షణ పొందుతుంది? శరీరము. హల్లెలూయా. ఈ శరీరం అవసరం అంటారా? అవసరమా? శరీరం రక్షించబడటం అవసరం అంటారా? ఏమో అయ్యా, మహిమ శరీరం వస్తుంది కదా, ఇంక ఈ శరీరం ఎందుకు అంటారా? అమ్మా, ఎస్తేర్ అంటే ఏందో చెప్తుంది, చెప్పు. మహిమ శరీరం వస్తుంది కదా, ఈ శరీరం అవసరం అంటారా? ఈ శరీరం విమోచించబడటం అవసరం అంటారా అని అంటే, దేవుని వాక్యం చెబుతుంది, నీ శరీరమును కూడా ఆయన విమోచిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన శరీరంతో పాటు లేచాడా, లేకపోతే శరీరం అక్కడ పెట్టి లేచాడా? అర్థమవుతుందా? ఏంతో లేచాడు? శరీరంతో పాటు లేచాడు. మనం కూడా శరీరంతో పాటు లెగుస్తాం. మనల్ని గుర్తుపడతారు. శామీ ఎట్టుంటాడు, తర్వాత కెవిన్ ఎట్టుంటాడు, జెస్సీ ఎట్టుంటాడు, ఇప్పుడు ఎట్టుంటాడు, అప్పుడు కూడా వాళ్ళని గుర్తుపడతాం. ఈ శరీరము కూడా రక్షించబడాలి. అందుకనే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఈ మాట చదువుదాం, చూడండి. 23వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు అయినందున గనుక అలాగున చేస్తాడు. ఎలా చేస్తాడు? చదువు సహోదరులారా. పై వచ్చిన 22వ వచ్చిన పరిశుద్ధపరచునుగాక, అది మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. చెప్పండి, ఏమేమి రక్షించబడాలి? ప్రాణము, ఆత్మ, శరీరం 3 విమోచించబడాలి. దేవునికి స్తోత్రం. అందుకనే దానిని ఏమన్నారు అంటే కంప్లీట్ సాల్వేషన్ అన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మమ్మల్ని సంపూర్ణమైన రక్షణలోకి మమ్మల్ని నడిపించండి, నిలబెట్టండి. మా ప్రాణము, ఆత్మ, శరీరం 3 విమోచించబడాలి.
మేము విమోచన కలిగిన వారుగా ఉండాలి. పరిశుద్ధత మా జీవితానికి చాలా అవసరం ప్రభువా. పరిశుద్ధతను మాకు అనుగ్రహించండి, కృపను మాకు అనుగ్రహించండి, సత్యమందు మమ్మలను నిలబెట్టండి, సంపూర్ణులుగా చేయండి. మా విశ్వాసాన్ని, మా జీవితాలను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళ్ళండి. పాపము నుండి మమ్మలను జయ జీవితాన్ని ఇవ్వటం కొరకు మీరు చనిపోయారు, సమాధి చేయబడ్డారు ప్రభువా. అయ్యా, మీ వల్లే ఉండటం మాకు నేర్పించమని, మా యవన బిడ్డలను తీర్చిదిద్దమని యేసు క్రీస్తు అమూల్యమైన నామములో ఈ మనవులు వేడుకొని పొందుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని